భూమి, శరశ్చంద్ర, సూర్య ముగ్గురు కూడా కొడైకెనాల్ వస్తారు. అక్కడ సెక్యూరిటీ గార్డ్ నిలబడి ఉంటే ఆకాష్ని కలవాలి అని శరశ్చంద్ర అడుగుతూ ఉంటాడు. వాడు అక్కడ ఉంటే ఇక్కడెలా ఉంటాడు సార్, రండి వెళ్ళిపోదాం, మీకు నేను చెప్తున్నది అర్థం కావట్లేదా? ఛాన్సే లేదు, పదండి సార్ వెళ్ళిపోదాం అని సూర్య చెయ్యి పట్టుకొని లాగుతూ ఉంటే, సూర్య కాస్త ఆగుతావా అని శరశ్చంద్ర అంటూ ఉంటాడు. అప్పుడే సెక్యూరిటీ గార్డ్ సాబ్ అందర్ హే, మ్యూజిక్ ప్రాక్టీస్ అని హిందీలో చెప్తూ ఉంటాడు. రండి తీసుకువెళ్తాను, మీకు సార్ని చూపిస్తాను అని అతను హిందీలోనే ఎంత మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా భూమి చాలా షాకింగ్గా వింటూ ఉంటుంది. సూర్య మరింత షాకింగ్గా వింటూ ఉంటాడు. సూర్య, అతను చూపిస్తానని చెప్తున్నాడు కదా, రా సూర్య వెళ్దాము అని శరశ్చంద్ర అనడంతో శరశ్చంద్ర, భూమి, సూర్య ముగ్గురు కూడా లోపలికి వస్తూ ఉంటారు. ఇక ఆ సెక్యూరిటీ గార్డ్ వాళ్ళని గార్డెన్లోకి తీసుకుని వెళ్ళి, అదిగో అక్కడే మా సారు ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారో చూడండి అని వెనక వైపు నుంచి ఆకాష్ని చూపిస్తూ ఉంటారు. సాబ్, మిమ్మల్ని కలవడానికి కొంతమంది వచ్చారు అని హిందీలో చెప్తూ ఉంటాడు. అప్పుడే ఆకాష్ గిటార్ వాయిస్తూ వాళ్ళని వెనక్కి తిరిగి చూస్తూ ఉంటాడు. ఒక్కసారిగా గగన్‌లా ఉన్న ఆకాష్‌ని చూసి శరశ్చంద్ర, సూర్య నోరు తెరుచుకొని టెన్షన్ పడుతూ చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటే, భూమి అయితే అక్కడుండాలి కదా, ఇక్కడికి అప్పుడే ఎలా వచ్చాడు అని మరింత షాకింగ్‌గా చూస్తూ ఉంటుంది.